ఉగ్రవాద, ఉన్మాద, పిరికిపంద మత విద్వేష పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో అమాయక ప్రజల్ని అంతమొందించిన పాకిస్తాన్ ఉగ్రవాద మూలాల్ని నాశనం చేయాలి అని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిరసన జ్వాలలు రగిలాయి. మదనపల్లి డివిజన్ మాజీ సైనిక సంఘ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో పెహల్గాం ఘటనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మృతులకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అనంతరం మదనపల్లిలో నిరసన ర్యాలీ చేశారు. సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ రజాక్, ఆ తర్వాత రెడ్డప్పరెడ్డి, లక్ష్మీనారాయణ, రాయుడు, వెంకటస్వామి, ప్రతాప్ రెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత ఘోరముగా నిరాయుధులైన సామాన్య ప్రజల మీద దాడి చేయడము చాలా హేయమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ మదనపల్లి డివిజన్ మాజీ సైనిక సంఘం మరియు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ రజాక్ గారు ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ నుండి చిత్తూరు బస్టాండ్ వరకు ర్యాలీ చేయదలిచినాము. ఈ ర్యాలీ జయప్రదం చేస్తూ కోరుచున్నారు. మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడైన శ్రీ కంచెల శ్రీనివాస నాయుడు గారు మరియు కడప డిస్టిక్ సోల్జర్ బోర్డు అధికారి గారైన శ్రీ రజాక్ గారు మరియు చిత్తూరు డిస్టిక్ నుంచి శ్రీ ప్రమోద్ గారు మిగతా స్టాఫ్ అంతా వచ్చారు. వీరు రావడానికి ముఖ్య కారణం ఈ మధ్య 3 రోజుల క్రితం పహల్గాం నందు జరిగిన ఒక అమానవీయ సంఘటన గురించి మాజీ సైనికులను మేము గళమెత్తుతూ ప్రభుత్వానికి మా సంఘీభావం తెలియజేస్తూ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి ఈ ర్యాలీ తలపెట్టాము. ఇది కేవలం ఒక దుశ్చర్య, పర్యాటకుల మీద దాడి చేసి మన దేశం యొక్క ఐకమత్యాన్ని పడగొట్టాలని కూలదోయాలని చేసిన కుట్రని మేము భావిస్తున్నాము. ఇట్లాంటి చర్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వానికి మేము విన్నపం తెలియజేస్తున్నాము. జై హింద్. మన పౌరులు, భారత పౌరులు, పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయినారు. వారు పర్యాటకులుగా వాళ్ళు యాత్రికంగా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దయ ఉంచకుండా వేడుకున్న తర్వాత కూడా వాళ్ళు 42 తూట్లు ఒక మనిషికి, మన ఆంధ్ర రాష్ట్ర మనిషికి 42 తూట్లు బుల్లెట్లు దించి చాలా నరకంగా వాళ్ళకి చాలా ఉగ్రరూపంగా మన పైన ఇది ప్రయత్నం చేసినారు. దీనికి మనము ఖండిస్తూ వారు ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలుపుతూ వారికి దేవుడు కొండంత ధైర్యము, అండగా, ఆదరణగా ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ మనము అందరికీ ఆదర్శప్రాయంగా అందరికీ తెలిసేలాగా ర్యాలీ జరుపుకుంటున్నాము. ఇలాంటి ఉగ్రదాడిని ఖండిస్తూ మన భారతదేశాన్ని రక్షిద్దామని పిలుపునిస్తున్నాము.